హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వేణి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. మన వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన కొత్తిమీర రోటి పచ్చడి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పరోటా, రోటీ ఎందులోకైనా సరే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా అయితే కావాల్సినవి ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆయిల్, సాల్ట్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్రెష్ కొత్తిమీర. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి కొత్తిమీర పచ్చడి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 వరకు అయితే ఎండుమిర్చి చిన్న గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి పక్కకు తీసుకొని అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఒక 3 ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఒక 4 పచ్చిమిరపకాయల వరకు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 3 టమాటాస్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి అవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్, టమాటా మనకి మగ్గుతున్నప్పుడే అల్లం అండ్ వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇవి కాస్త త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే మనకు మంచిగా అనేది మగ్గిపోతాయి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం కొత్తిమీర వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకు త్వరగా అనేది కొత్తిమీర కూడా మగ్గిపోతుంది. మూత తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఈ విధంగా మనం మొత్తం కూడా దగ్గర పడేంత కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు చింతపండు కూడా వేసుకొని చిన్న ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా రోట్లో అయితే నేను నూరుకున్నాను. మీకు రోట్ అవైలబుల్ లేని వారు మిక్సీ అయినా సరే పట్టుకోవచ్చు. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే పోపు కూడా వేసుకోవచ్చు. పోపుకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. అండ్ ఇంగు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇంగు ఇష్టం ఉండదని స్కిప్ చేసేసాను. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర పచ్చడి రెసిపీ రెడీకి. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.